బాబ్జీ డైరెక్షన్లో. అది ఇక్కడే చేసాం. తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసి చాలామంది చూస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అన్ఫార్చునేట్లీ వి కుడెంట్ సెండ్ ఇట్ ఫర్ అవార్డ్స్ ఎక్కువగా. బయోపిక్స్లో చాలా ఉన్నాయండి చేయడానికి. ఖచ్చితంగా నా డ్రీమ్ ఎప్పటికైనా అవకాశం ఉంటే 3 సినిమాలు చేయాలనుందండి. ఒకటి అమ్మ బయోపిక్ అండి, విజయనిర్మల గారి బయోపిక్. విజయనిర్మల గారి బయోపిక్ చేయాలన్న డ్రీమ్ ఉంది. ఎందుకంటే అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను. అది అంటే ఐ నో ఇన్ అండ్ అవుట్. షీ ఈజ్ నాట్ జస్ట్ అ యాక్ట్రెస్, లేడీ డైరెక్టర్ ఆర్ ఎ వైఫ్. షీఈస్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ. అండ్ అందరినీ కలుపుకుంటూ పోతూ నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి అండి. సో ఐ హ్యావ్ దిస్ డ్రీమ్ టు మేక్ దట్ బయోపిక్. ఒకటి. రెండోది, ఐ హ్యావ్ 2 డ్రీమ్స్. ఐ డోంట్ నో హౌ ఫార్, బట్ దెర్ ఈస్ అ న్యూక్లియస్ ఫర్ దట్. చిత్రం బడారే చిత్రం పార్ట్ 2 అండ్ శ్రీవారికి ప్రేమ లేఖ పార్ట్ 2 చేయాలని కూడా కోరిక ఉంది. వీఆర్ వర్కింగ్ సీరియస్లీ ఆన్ దిస్. ఇట్ విల్ టేక్ టైం. ఇట్ విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్. అంత ఈజీ కాదండి. ఆ పేరు చెడగొట్టకుండా నిలబెట్టుకోవాలి. 2 లెజెండరీ ఫిల్మ్స్ కాబట్టి ఈ 2 చేయాలి. నరేష్ గారు సార్ నరేష్ ది యాక్టర్ గురించి చెప్పాల్సిన పని లేదు. నేను ఎప్పుడు మీతో మాట అంట, నరేష్ గారిని బాగా వాడుకుంటే ఆ సినిమా హిట్టే. సో మన మన పరిచయం అయితే చాలా చిత్రంగా జరిగింది. బట్ ఎప్పుడు కలిసినా చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా ఉంటారు మీరు. ఐ జస్ట్ వాంట్ టు సే, మీరు ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అండ్ లైఫ్ని ఎప్పుడు మీరు ఎంజాయ్ చేసినట్టు యు ఆర్ ఓన్. మేబీ చాలా తక్కువ మంది ఉంటారేమో మీరు ఆ లైఫ్ని ఫుల్లెస్ట్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. యూ షుడ్ కీప్ ఎంజాయింగ్ అండ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. లైఫ్ ఇస్ గాడ్ గివెన్ వన్ ఫ్రూట్. స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ అవుట్ ఆఫ్ ఇట్. సెలబ్రేట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. సో నాకు ఏది నచ్చితే ఐ డూ ఇట్ హ్యాపీలీ అండి. భగవంతుడు నాకు సహకరిస్తాడు. అండ్ దెర్ ఇస్ అ ఫోర్స్ బిహైండ్ మీ పవిత్ర, మా అమ్మ తర్వాత. సో దట్స్ ఎనఫ్. మిగతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నరేష్ గారు ఇక్కడండి సార్, అమ్మగారు ప్రపంచ సినిమాలో ఒక రేర్ రికార్డు ఉంది. సో ఎన్నో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చాలా రకాలుగా తన టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ అలాంటి గొప్ప ఫిలిం మేకర్కి ఇప్పటివరకు పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంది? సో మీరేమన్నా, మీ బీజేపీతోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఒకటండి, ఇవాళ దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ పద్మ. మా మదర్ అనేది పక్కన పెట్టేస్తే తెలుగు మహిళగా షీ ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 46 ఫిలిమ్స్ అండి. ఇది నేను కొంత బాధతో, కొంత ఆగ్రహంతో చెప్తున్నాను. ఆమె ఉన్నప్పుడే, ఆమె దాని గురించి ఏమి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. నేను చేశాను. బట్ నో ఫ్రూట్. ఫర్గెట్ దట్ షీ ఇస్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. ఒక మహిళ, భారతీయ, ఒక తెలుగు మహిళ. అప్పుడు కేసీఆర్ గారు దానికి రికమెండేషన్ కూడా పంపించారు.